Incoming call from Bimaraju identified by Truecaller. కొడతా అంటుండే చూడు అడ్డదారి మాది ఉన్నది సారు అదే అడ్డదారి సారు సారు మీరు కూడా పోలే అదిరా మనది పడదారు నది తోలుకరాపో పడదారు ఆడొచ్చింది గోడ
నువ్వు ఫస్ట్ ఇవ్వమని చెప్పిన నీకు చూపెడతా గొడవ వేసేస్తారే పొద్దున
రెండు సార్లు తాగినా ఇంకా నువ్వు మర్యాద మాట్లాడుతున్నావు. మర్యాద ఇస్తాను మాట ఏమని కావాలి మర్యాద కూడా ఈడ పెట్టినా వస్తాం నువ్వు గొర్రెల కొట్టు ఎల్లగొట్టు నువ్వు గొర్రెల కొట్టు నువ్వు ఎల్లగొట్టు ఇప్పుడు కొట్టిడు నేను కొట్టు ఏమన్నా కొట్టు Incoming call from Bimaraju identified by Truecaller. కొడతా అంటుండే చూడు
గ్రామంలో భూమి ఉన్నది మాదే, మేమే దారం చేసుకుంటున్నాం ఒక 35 ఏళ్ళ కింద. అయితే అవసరం వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంటికి తవ్వలేక మా భూమి కలుపుకుందామని మాదని గొడవ, వీళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళు 10 మంది ఉన్నారు. అట్లా గొడవ పెడతారు, లేని ఇబ్బంది. ఈయన భూమి సొంత భూమి ఎవ్వరు నడుచుకున్నది తెలిసి ఉండాలి, అది భూమి మాది. ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన మంది బిర్యానీ అంటే ఆయన రామచంద్ర ఆయన బుద్ధినట్టు ఏది పడితే అదే ఇస్తాడు పేపర్. అట్లా ఇవ్వద్దు కదా, చట్టవిరుద్ధంగా కదా. ఆయనకి తెలుసు ఈ భూమి కాడికి వచ్చి చూసిండు, ఆయనకి తెలుసా ఈ భూమి, ఆయనకి తెలియదు కాబట్టి ఆయన ఉండే పెత్తనం తీరు ఉండాలి, పెద్ద మనిషి తీరే పెద్ద మనిషి ఉండాలి. ఇద్దరి నుంచి కాంప్రమైజ్ చేయాలి, కాకపోతే అడిగిపియాలి, ఏదైనా చేయాలి. ఇది ఇట్లా అట్లా ఏదో బుద్ధినట్టు మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదా అని చేసేది. అయితే ఏం చేస్తారంటే ఆయనకి ఏమన్నా అది ఉంటే ఏమన్నా వస్తుంది చేస్తా అనుకుంటే వచ్చి మోకానికి వచ్చి మాట్లాడిన ఆయన బుద్ధి ఎట్లుంటుంది, ఆయనకి ఏం తెలుసు ఈ భూమి గురించి. ఆయన వాళ్ళదే అన్నట్టు వాళ్ళు ఆయన అనిపించమని ఊళ్ళో దొరికొచ్చి ఊళ్ళో 10 మంది దొరికొచ్చి వాళ్ళని అనిపించమని. అది కాదు ఆయన పుట్టినాడు పరిసరాన్ని లంచం తీసుకుని వాళ్ళ కదా భూమి చేస్తారని మాట్లాడి అది చేస్తాం, ఏది పడితే చేస్తున్నాను. అది బిర్యానీ మాట్లాడేది కరెక్ట్ కాదు, ఖండిస్తున్నాను నాకు అన్ని బిర్యానీ. ఆయన బుద్ధి మార్చుకొని కరెక్ట్ ఉండాలి పిల్ల మనిషి లెక్క. నా పేరు చెట్టు నాయుడు, చుంచలపూర్ గ్రామం, చేర్యాల మండలం, జిల్లా సిద్దిపేట. మీడియా ముందరికి ఎందుకు వచ్చినా అంటే జాగా తగాదా గురించి వచ్చి మాది నా చీరాల నుంచి నారెడ్డిపల్లి పోయే రూట్లో 542 గదాల జాగా ఉన్నది. ఆ జాగల వాళ్ళు మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఇంట్లో పోనీకి దారి లేక మా దానికి పోయి ఏదో పోనీ కొద్దిగా దారి మందమని ఒప్పుకున్నాం. పోయినందుకు ఇప్పుడు డైరెక్ట్ అంతా నాదే అంటూ మేము 35 సంవత్సరాల కింద కొన్నదాన్ని ఇప్పుడు ఏమంటుండంటే నాదే అంటూ అక్రమంగా మమ్మల్ని కొట్టుడు, చేసుడు, జేసీబీ వచ్చి గోడలు కూల్చుడు అలాంటివి చేస్తుండు. మాకు భయం ఉన్నదనే మేము సీసీ కెమెరా పెట్టుకున్నా కూడా మేము మా బాపు నేను ఇద్దరమే, మేము వాళ్ళు 10 మంది దాకా వచ్చి మమ్మల్ని కొట్టడం చేయడం, సంపుతాం అనడం, నువ్వు ఒక్కరిని దొరికితే సంపుతా అదొకటి అనడం వల్ల మేము సీసీ కెమెరా పెట్టుకున్నాం. అయినా కూడా ఎంత చేసినా కూడా మీరు గుర్కొస్తారు. ఇంతకుముందు కేసులైన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, బ్యాండ్ ఓవర్ అయింది. అయినా కూడా మొన్న మంగళవారం నాడు పొద్దున 11 గంటలకు వచ్చి పుల్ల కుమారు మరియు వాళ్ళ భార్య భాగ్య, పుల్ల మల్లయ్య మరియు వాళ్ళ భార్య మన తారమ్మ, వాళ్ళ పుల్ల అశోకు, వాళ్ళ భార్య కళ్యాణి, పుల్ల ఆంజనేయులు, పుల్ల కనకవ, పుల్ల రేణుక వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా నన్ను కొడదామని కొట్టిర్రు. మంగళవారం నాడు పొద్దుగాల 11 గంటలకు వచ్చి కొట్టిరు నన్ను. మా నాన్న నన్ను ఎటుపడితే కొట్టిరు. మా జాల నడుచుకుంటా మమ్మల్ని ఇట్లా దౌర్జన్యంగా మలుపుకొని తిందామనే ఆలోచన మీద మా దానికి వచ్చి మమ్మల్ని కొట్టుడు చేసుడు చేస్తారు. పోలీస్ స్టేషన్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మేము కూడా వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చినా కూడా ఏమంటారు పోలీసులు అంటే వచ్చి వీడికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయి మేము కేసు రాసినా వాళ్ళు ఏమని చెప్తారంటే మమ్మల్ని పట్టించుకుంటలేరు, అదొకటి ఎటు న్యాయం ఉంటే అటు పట్టించుకుంటారు, వాళ్ళు వస్తారు ఎంక్వైరీ చేసుకుంటారు. అయినా మళ్ళీ కెమెరా పెట్టినా కూడా ఆడోళ్ళను ముందర తోలి తెలందాకా మేము లేని టైంలో అదంతా చెత్త నూకడం కానీ గుంతలు తవ్వడం కానీ అవన్నీ చేస్తారు. సీసీ కెమెరా రికార్డు ఉన్నాయి. మళ్ళీ గలీజ్ నీళ్ళు అవన్నీ మా జాలకు మా గోడ పక్క పంట ఇడుసుడు కానీ అవన్నీ చేస్తారు. ఏమనంటే ఇట్లా గెలిగించి కయ్యం పెట్టుకున్నట్టు మా దగ్గరకు వచ్చి ఇట్లా చేసి కొట్టడం జరుగుతుంది. ఇక దీనికి మా ఇంతకుముందుకు కేసీపీతో గోడలు కూల్చినప్పుడు కూడా ఇవ్వలేని టైంలో మధ్యాహ్నం టైంలో వచ్చి గోడ తీసేసారు. ఆ రోజు కూడా నన్ను మా బావను కొట్టడం, మా బాబుని ముగ్గురు కలిసి కొట్టి మా బావకి కూడా తలకు దెబ్బ తాగి బాగా రక్తం పోయింది. అయినా కూడా వాళ్ళ మీద కేసులు అయినాయి. అయినా కూడా బ్యాండ్ ఓవర్ అన్నీ ఉన్నా కూడా మా దగ్గర వచ్చి దౌర్జన్యంగా మలుపుతాము అనే వ్యక్తిత్వం అట్లా చెప్తాం. అందబీరే అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మేము వీడికి ఆయనే చైర్మన్ హోదాలు ఉండొచ్చు కానీ ఇక్కడ చూసి కరెక్ట్గా అనుకున్నాకనే మాట్లాడాలి. అది గాలి మీద ఇస్తారు కొట్టినట్టు ఏదో చెట్ల మీద ఇస్తారు కొట్టినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. చైర్మన్ అయితే ఇక్కడికి వచ్చి మా ఇద్దరు గుసులో పెట్టి సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడు, అది కరెక్ట్ కాదు. పేపర్లు అన్నీ ఉన్నాయి. మాకు రిజిస్ట్రేషన్ ఉన్నది. గ్రామ పంచాయతీల గరిపట్టి కట్టినాం. నల్ల బిల్లు ఉన్నది. మళ్ళీ ఇంకా ఇంటి నంబర్ ఉన్నది. మళ్ళీ అది నంబర్ ఉన్నది. 2004 గోడల పర్మిషన్ ఉన్నది. గోడలు అప్పుడే మాకు పర్మిషన్ ఇచ్చారు. గోడలు 2004లో నిర్మించుకున్నాం. అన్నీ అయినా వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా ఈ గోడలు ఇట్లా వీకడం చేయడం చేస్తారు. కోర్టులు వేసినాం. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది.
ఆర్డర్ ఉన్నా కూడా మా మీకు వచ్చి ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా చేస్తున్నారు. ఆ పేరు ఎల్లయ్య ధర్మజంగా నా కొడుకుని చంపుతానని తెలంగాణ కట్టెలు తెస్తుంటారు, గొడ్డాలు తెస్తారు, భారత్తో విసిరి కొడతారు, ఇబ్బంది పెడతారు. మమ్మల్ని తెలంగాణ ఇంట్లోకి వచ్చిన బాగా భయం ఉంది, మమ్మల్ని చంపుతానని చెప్తాను, ఇబ్బంది చేస్తాను. పుల్ల మల్లయ్య పుల్ల కోమారు పుల్ల రాజు అది పుల్ల ఆంజనేయులు వీళ్ళందరూ కూడి మా ఇంటికి తెచ్చాకొస్తాను. మా భూమి స్థలం భూమి 30 ఏళ్ళ కింద కొన్న భూమి నా సొంత స్థలం, 35 ఏళ్ళ కింద భూమి నాది సొంతం స్థలం. నేను కొనుక్కున్నా, చుట్టూ గోడలు పెట్టుకున్నా, నేను అన్ని అర్థం చేసుకున్నా, అద్దర ప్రకారంగా పెట్టుకున్నా, నేను పంట చేసుకున్నా, నేను అవన్నీ నాకు గురుకులు ఉన్నాయి, అన్ని పావనగానే ఉన్నాక నన్ను ఇబ్బంది పెడతారు. తెలంగాణ సొంత స్థలం అంటారు, అట్లా సొంత స్థలం అయినా కానీ నేను వించుని పెట్టుకోమన్నా, కొచ్చుకోమన్నా, నాది ఏమన్నా తీసుకోమన్నా అట్లా వించుని పెట్టానంటారు. నేను కబుర్లు పెట్టి ఆడవాళ్ళ ముంగల దోడుడు, మగవాళ్ళు వెనకొచ్చి కొట్టుడు ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి జరగాలని మనం చెల్లు జరుగుతారు. మాది సొంతం స్థలం, మేము 35 ఏళ్ళ కింద కొన్నాం. నా కొడుకుని కొడతామని వచ్చిండ్రు, నేను లేను, ఇంటికాడ ఉన్నా, నాకు తెలియలేదు, నేను రానేలేదు ఇంటికి. ఇక కొడతామని వచ్చిండ్రు, కొట్టిండ్రు, అందరూ కొట్టిండ్రు, ఊరందరూ కొట్టిండ్రు, నీ కొడుకుని మత్తు కొట్టిండ్రు అని చెప్పిండ్రు. చెప్తే కొట్టిండ్రు అని ఊరికి వచ్చే వరకే ఎక్కడో అక్కడ నూకేసిండ్రు జనం. ఇక సొంతం స్థలం మాది గట్ల కలవాడి ఇక ఇట్లా అంగడి చేస్తాడు. ఇక పుల్ల కోమారు, పుల్ల భాగ్యమ్మ, పుల్ల తారమ్మ, పుల్ల మల్లయ్య, పుల్ల అశోకు, పుల్ల కళ్యాణి, ఆంజనేయులు, వీళ్ళందరూ ఆంజనేయులు, కనకవ్వ, రేణవ్వ వీళ్ళందరూ ఉరికొత్తారు మా మీదకి కొడతామని. మా కొడుకు ఒక్కడు, మా ఆయన ఒకడు, ఇద్దరే, వాళ్ళిద్దరిని కాదూసి ఎప్పుడు కొడతాము చంపుతామని అంటారు. అది గురియకుండా జెప్టీషన్ చంపినట్టు చంపుతారట నా కొడుకును అట్లా చేస్తాను. నేను ఏం చెప్పాలి, 35 ఏళ్ళ కింద కొన్న సొంతం స్థలం నాకు ఇచ్చినోడు చచ్చిపోయిండు, తండ్రి చచ్చిపోయిండు, కొడుకు చచ్చిపోయిండు, మనవాడికి ఇంత పిల్లగాడు. 30 ఏళ్ళ కొని గోడలు పెట్టి మనిషి నిలబడి తీసినా పునాది దొరకపోతే అదే మనలో పడితే అది ఎట్లా కుంగిందో చూడు. అట్లా కుంగిందానికి 30 ఏళ్ళ నుంచి పట చేసుకున్నాం. కానీ నాకు రావాలంటే కలియుగం మీద ఉన్నది ఆ సారు. ఇప్పుడు ఎకరాలు కొన్నారు, ఆ ఎకరాలు మర్రబడితే రావాలి, ఇది వస్తుంది. ఎల్లయ్యకున్నది, ఎల్లయ్యకుంటే ఇప్పుడు నాకు కావాలని అంటాడు. 35 ఏళ్ళ కింద అయ్యింది, 35 ఏళ్ళ కింద అయింది, ఇప్పుడు నాకు కావాలని అంటాడు. మరి ఎట్లయితే సార్ పక్కపట్టి బంగ్లా కుమార పుల్ల మల్లయ్య ఆంజనేయ గ్రామంలో చెట్కూరు వెళ్ళేది స్థలము. వాళ్ళు కావాలని దీని నుంచి లొల్లి 2 ఏళ్ళ నుండి 3 ఏళ్ళ నుండి లొల్లి చేస్తున్నారు. అనవసరంగా కావాలని చెట్కూరు వెళ్ళే ఉన్నాడు. మేము చిన్నపిల్లలు అప్పటి నుండి వెళ్ళేది, నేను చిన్నపిల్ల అప్పటి నుండి చూస్తున్నా. ఇన్ని రోజుల వరకు చెట్కూరు వెళ్ళేనే గొర్రె తోలుకుంటాడు, అలా పేట పోసుకున్నాడు, పేట తీయమన్నారు కార్యదర్శి, ఇట్లా గ్రామ పంచాయతీ ఇట్లా తుమ్మ చెట్లు కొట్టాడు. లాస్ట్కి వస్తే నాది అది అని అంటాడు. ఆ వెనక స్థలంలో మురికి నీళ్ళు పెడతాడు. ఈ రోజుల్లో మురికి, చెత్త, నీళ్ళు, చెదారం, గలీజులు, దోమ, డెంగ్యూ వస్తుందని అందరు తీసుకుంటుంటారు. వాడు మొత్తం ఇంటి ముందర మురికి నీళ్ళు పెడుతుండు. మా స్థలంలో మొత్తం మురికి నీళ్ళు పెట్టి గోడంతా కుంగి పరివస్తుంది, మొత్తం పరివస్తుంది. పుల్లమల్లయ్య గారు పెడుతుడు, పుల్ల కుమార్ అట్లా ఈ మురికి నీళ్ళు పెడతారు, మురికి వాటర్ పెట్టి అంత గోడంతా పర్యపడుతుంది. ఇళ్ళ ముందర గలీజు నీళ్ళు ఇదంతా కావాలని చేసుడు. ఈ గొడవలన్నీ దొంగతనాల ట్రిప్పర్ కొట్టుకొచ్చి పోసి మళ్ళీ ఎవరు గ్రామ పంచాయతీ రాజు తీసుకొచ్చి తీయి అని బదిలాడితే మళ్ళీ తీయనిచ్చినాం. వెనక లేకపోతే 2 ఇళ్ళు కూలిపోయేటట్టు వాటర్లు మోపైనాయి, గలీజ్ వాటర్. గ్రామ పంచాయతీలు వచ్చి జేసీబీతో తిప్పితే ఫోన్ చేసి పిలిచి అడిగితే తీసుకోమన్నాం. నీళ్ళు వెళ్ళిపోయినాయి, పెద్ద వర్షాలు కొట్టి ఇళ్ళని కానీ నిన్నాయి. మోరి గ్రామ పంచాయతీ తీసిన గవర్నమెంట్ మోరి కట్టిన మోరి మొత్తం దొంగతనం మోరి మొత్తం కూడా పోసిండు. ఆ మోడి కూడా పోసిండు. మళ్ళా గ్రామ పంచాయతీలో 2 నెలలకు పుల్ల మల్లయ్య, పుల్ల కుమార మట్టి పోసిండు. అదంతా అంగడి చేస్తాడు కావాలని అనవసరంగా. అది ముచ్చట. పొద్దున 11 గంటలకు వచ్చి ఇదే పెంటకాడ నన్ను ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ 10-15 మంది కలిసి మా డాడీని నన్ను ఇదే పెంట కుప్పలు వేసి కొట్టడం జరిగింది. మాకు తగిన న్యాయం జరగాలని. అట్లే వాళ్ళకు ఇల్లు ఓని బాట లేదు, మొత్తానికి బాట లేకున్నా బాట ఓని అని అనుకుంటే ఇప్పుడు మొత్తం నాదే స్థలం అని అంటాడు. ఆ బాట కూడా జర పోకుండా వేస్తేనే ఏదైనా పంచాయతీ తెగేది ఉన్నది, అట్టా పోకుండా వేయాలి ఎటు పెట్టి.
వాళ్ళు చేసిన వాళ్ళ పట్టా వాళ్ళ పాస్బుక్ ఎవరు కొన్నారు ఏం తీసుకున్నారు దాని నిర్ణయం బయటకు వస్తే ఎవరిది వాళ్ళకి చెందుతుంది. అనవసరం గొడవలు పెట్టుకొని బయటకు పోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇది పద్ధతి కాదు. ఇది నిర్ణయమైన స్థాపిత నిర్ణయం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే, ఎల్లి అయినా సరే, పుల్ల మల్లి అయినా సరే, ఎవరి పుల్ల కుమార్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళు చూసుకుంటే ఈ గొడవలు సర్దుమరుతాయని ఆశిస్తున్నాను. తెలిసిన వరకైతే 30 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడి వరకైతే ఎల్లేనే కగ్గ మీద ఉన్నాడు. మరి వాళ్ళ వెనక మరి పంతులు జాగా అని తెలిసింది. పంతులు తన కొనుక్కున్నా ఏది అడుక్కున్నాడో చేసుకుని కొనుక్కున్నాక మధ్యలో వాళ్ళది మాదని ఇప్పుడు 2 సంవత్సరాలు వీళ్ళకి వాళ్ళకి మరి లొల్లి కాబట్టి ఫస్ట్ అయితే ఎల్లేనే ఉన్నాడు కబ్జాలో, ఎల్లేనే కొనుక్కొని కబ్జా పెట్టుకున్నాడు. ఇక్కడ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.